హలో వ్యూస్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. మొదటిగా మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక బాలయ్య గారు జూన్ 10, 1960లో మద్రాసులో అనగా చెన్నైలో జన్మించారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్పుడు మద్రాస్ అండ్ చెన్నైలో ఉండడం వల్ల ఆయన బాల్యం అంతా చెన్నైలో గడిపారు. మొదటి సినిమా 1974లో తాతమ్మ గారి కళలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించారు. అదే సంవత్సరంలో రామ్ రహీంలో నటించారు. ఇక 75లో అన్నదమ్ముల అనుబంధంలో, 77లో దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా అలరించాడు. ఇక 79లో అక్బర్ సలీం అనార్కలిలో తన అరుదైన పాత్రతో అలరించారు బాలయ్య గారు. ఇక 80లోకి వస్తే రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు మొదలైన సినిమాలు తీసి వెనుతిరిగి చూడకుండా సినిమాల్లో తనదైన నట విశ్వరూపాన్ని చూపిస్తూ దూసుకుపోయారు బాలయ్య గారు. ఇక 82లో వసుంధరాదేవి గారితో వివాహం, నారా బ్రాహ్మణి గారు, మోక్షజ్ఞ తేజ, తేజస్వినిలకు జన్మనిచ్చారు. సినిమాల్లోనే కాదు, నేను రాజకీయాల్లో కూడా తీసిపోనంటూ 2014లో హిందూపురం కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బాలయ్య గారు. ఇక తన తల్లి గారి జ్ఞాపకార్థంగా స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు తాను చేసిన సేవ చిరస్మరణీయమైనది. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత హాస్పిటల్కు ఇస్తూ హాస్పిటల్ కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేపట్టారు. ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గిస్తే రోగులకి ఎంతో మేలు చేకూరుతుందని దానికి మెషినరీస్ కావచ్చు, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్స్కి కావచ్చు, తన ఆదాయంలో కొంత సమకూర్చుతూ ఆదుకున్నారు. ఇలా తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అందిస్తూ ఎందరో క్యాన్సర్ పేషెంట్లకు తానెంతో మేలు చేశారు బాలయ్య గారు. వారి కుటుంబ సభ్యుల దృష్టిలో ఇలవేల్పోయారు మన బాలయ్య గారు. ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకొని బాగైన వారి ఇళ్లల్లో బాలయ్య గారి చిత్రపటాలని దేవుళ్ళా కొలిచేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా సినిమాల ద్వారా సంపాదించుకున్న అభిమానుల తరపు నుండి ఎందరో రోగులకు ట్రీట్మెంట్ అందించి, వారికి పునర్జన్మను అందించి, వారి కుటుంబ సభ్యుల్లో, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన వారి తరపు నుండి రాజకీయంగా హిందూపురంలో గెలిచి తన మార్క్ని మళ్ళీ నిలబెట్టుకున్నందుకు హిందూపురం ప్రజల తరపు నుండి బాలయ్య గారికి ఇదే నా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.